వెంకయ్యనాయుడు గారికి 75 ఏళ్ళు. ఆయనకి సంబంధించి ఆయన గొప్పతనాన్ని ప్రత్యేకించి స్వయంగా నరేంద్ర మోడీ ప్రశంసించారు. వెంకయ్యనాయుడుతో నా అనుబంధం దశాబ్దాలను కొనసాగుతుంది. మేము కలిసి పనిచేసినప్పుడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయన జీవితంలోని సార్వత్రిక అంశమైన ఏదైనా ఉందంటే అది ప్రజలపై ప్రేమే. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి సంఘ రాజకీయాల ద్వారా ఆయనలోని ఆచరణాత్మకత, క్రియాశీలత వెలుగులోకి వచ్చినాయి. వెంకయ్యనాయుడు అపూర్వ ప్రతిభ, వాక్పటిమ, నిర్వహణ నైపుణ్యాల రీత్యా ఏ రాజకీయ పార్టీ అయినా ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే దేశమే ప్రథమం అనే దార్శనికత నుంచి స్ఫూర్తి పొందిన ఆయన సంఘ పరివార్తో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపారు. ఆ విధంగా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో ఆయన గల అనుబంధం తర్వాతి కాలంలో జనసంఘ్, బీజేపీల బలోపేతానికి ఎంతగానో దోహదం చేసింది. 49 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ విధించిన వేళ దాన్ని వ్యతిరేకిస్తూ మొదలైనటువంటి ఉద్యమంలో చురుకైన 25 ఏళ్ల యువకుడిగా వెంకయ్యనాయుడు ముందుకు తోకారు. ఆ క్రమంలో లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించిన పాపానికి ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసింది. ప్రజాస్వామ్యంపై ఈ నిబద్ధత ఆయన రాజకీయ జీవితంలో పలుమార్లు రుజువైంది. మహానేత ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బర్తరఫ్ చేసిన సందర్భంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఆయన మరోసారి ముందు వరుసలో నిలిచారు. వెంకయ్యనాయుడు ఎలాంటి ఆటుపోట్లైన అవలేలగా అధిగమించగల సమర్థుడు. ఏపీ శాసనసభ ఎన్నికల సందర్భంగా 1978లో ప్రజలు కాంగ్రెస్కి అఖండ విజయం కట్టబెట్టిన జనతా పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి నుంచి యువఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటుపైన 5 ఏళ్లకు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తొలి ఎన్నికల్లోని సునామీ తరహా ఫలితాలతో రాష్ట్రాన్ని చుట్టబెట్టిన ఆయన వరుసగా రెండోసారి అదే స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎదుగుదలకు బాటలు వేశారు. వెంకయ్యనాయుడు ప్రసంగం విన్న వాళ్ళంతా సాధారణంగా ఆయన వాక్పటిమకు పెద్దపీట వేస్తారు. అయితే ఆయన వాక్చేతుడు మాత్రమే కాదు, కార్యదక్షుడు కూడా. యువ ఎమ్మెల్యేగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన రోజుల నుండి సభా వ్యవహారాలను అవపోసన పట్టిన ఆయనలో నేర్చుకునే గుణం, నియోజకవర్గ ప్రజాగళం వినిపించడంలో చూపిన అంకితభావం, అపార గౌరవం సంపాదించి పెట్టే ఆయన ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్ తమ పార్టీలోని చేర్చుకోవాలని ఊళ్ళూరారు. కానీ తన మాతృ సిద్ధాంతాన్ని వీడబోనంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాన పర్యటించి ప్రజలతో మమేకమవుతూ భాజపాను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడయ్యారు. బీజేపీ కేంద్ర నాయకత్వం 1990లో ఆయన కృషిని గుర్తించింది. ఆ తర్వాత 93లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆనాటి నుంచి జాతీయ స్థాయిలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. మా పార్టీని అధికారంలోకి తేవడంతో పాటు దేశానికి తొలి బీజేపీ ప్రధానమంత్రి నాయకత్వం వహించేలా ప్రధాన కార్యదర్శి హోదాలో విశేష కృషి చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.